ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుపతి వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? తప్పకుండా నాన్న. సో ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా, చాలా ఆనందంగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే ద్వితీయంలో శుక్రుడు వీళ్ళకి, మకరంలో శుక్రుడు ఎప్పుడు కొనంటే యోగిస్తాడు బ్రహ్మాండంగా. ధనస్సు వాళ్ళకి ద్వితీయంలో శుక్రుడు అనేది, మకరంలో శుక్రుడు యోగం బాగుంటుంది, అలాగే ధనస్సు వాళ్ళకి ద్వితీయంలో శుక్రుడు ఇంకా బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే శుభకార్యాలు, ఇంట్లో శుభాలు జరిగే అవకాశాలు, ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి మంచి శుభప్రదమైన ఇల్లు కొనుక్కోవడము. ఒక్కొక్కసారి చూడండి, ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళిన నుంచి మనకి అన్ని కలిసి వచ్చాయండి, మేము ఈ ఇంట్లోనే అన్ని వివాహాలు అయ్యాయి, మా పిల్లలు అన్ని కార్యక్రమాలు జరిగాయి, మాకు అసలు ఇది లక్ష్మీప్రదంగా మారిందండి ఇల్లు. అలాంటి యోగాలు ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఉంది. అంటే ఈ మాసంలో వీళ్ళు ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, ఒకవేళ గృహప్రవేశం చేసి వాడు వెళ్ళినా ఆ ఇంట్లోకి నుంచి లక్ష్మీప్రదంగా మారుతుంది. అది ఈ మాసంలో ఎక్కువగా. అంటే ఇంటికి సంబంధించిన లోన్ వీళ్ళకి వచ్చినా సరే ఈ మాసంలో ఆ ఇల్లు వీళ్ళకి లక్ష్మీప్రదంగా అవుతుంది. అంటే గృహప్రవేశం చేయక్కలేదు, ఈ మాసంలో ఆ ఇంటి కోసం సంబంధించిన లోన్ తీసుకుని వీళ్ళు ఆ ఇంటికి కట్టారంటే ఇంకా ఆ ఇల్లు వీళ్ళకి లక్ష్మీప్రదంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మరి వ్యయంలో రవి బుధులు ఉన్నారు కదా, వ్యయంలో రవి బుధుడు అంత ఇబ్బంది పెట్టేది ఏం కాదు. వ్యయస్థానంలో పాపగ్రహాలు మంచివే మామూలుగా. సో బుధుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఆలోచనలు మారుతుంటాయి. ఎలాంటి మార్పులు వస్తాయి? ఖచ్చితంగా ద్వితీయంలో శుక్రుడు ఏంటంటే కొంచెం ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు కదా. ఈ సుఖ సంతోషాల కోసం ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు. అయ్యే 10 రూపాయలు ఖర్చు కాస్త 100 రూపాయలు ఖర్చు పెట్టి చేద్దాం, ఆనందంతో ఎక్కువ ఖర్చు పెడతాం. చాలా ఆనందంతో ఎక్కువ తింటుంటారు, ఆనందంతో ఎక్కువ ఖర్చు పెడుతుంటారు కదా. అలాంటి జరిగే లక్షణాలు ఎక్కువ బుధుడు ఇస్తాడు మేడం. వ్యయస్థానంలో బుధుడు ఉండడం వల్ల అలాంటి విషయాలు వీళ్ళు జరుగుతుంటాయి. తర్వాత ఏంటంటే మెయిన్ అన్నిటికన్నా తృతీయంలో శని భగవానుడు, తర్వాత రాహు. శని భగవానుడు 4వ ఇంట్లో రాహు. ఈ శని రాహువుల కలయిక ఏంటంటే నరదిష్టి, జనఘోష వీళ్ళ మీద పడుతుంది. ఎప్పుడైనా మంచిగా ఆనందంగా నవ్వుతున్నాం అంటే పక్క వాళ్ళు ఖచ్చితంగా ఏదో బాధపడుతుంటారు, వీళ్ళకి ఎలా వచ్చిందని చెప్పేసి. సో ధనుసు రాశి వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వచ్చే అవకాశము, ఉద్యోగాల ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి శని మంచిదే కదా. తృతీయంలో శని మంచిదే, కానీ శని రాహు కలయిక ఉంది చతుర్దశ. అంటే శని ఎప్పుడైతే ఉన్నాడో రాహు శని చూసారంటే రాహు ఎక్కువగా ఫలితాలు, శని ఇచ్చే ఫలితాలు రాహు ఎక్కువ ఇస్తుంటాడు. సో దానివల్ల ఏంటి, తెలియకుండానే కుటుంబంలో శత్రువులుగా మారుతుంటారు. మనతో పక్కనే నవ్వుతూ ఉంటారు, మనసులో మన గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటారు. మనతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు, లోపల బాధపడుతూ ఉంటారు. అయ్యి వీళ్ళకి ఎన్ని కలిసి వస్తున్నాయి, మాకేం రావట్లేదు, మాకేం అవ్వట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. సో ఈ విధమైన ఫలితాలు ఇచ్చేది ఈ రాహు, చతుర్థ స్థానంలో ఉన్న రాహు. తప్ప మిగతా విషయాల్లో ఏంటంటే అన్ని యోగ్యంగా బాగున్నాయి.
అయితే వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు. జనరల్‌గా అష్టమ స్థానంలో కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే కుజ రాహువులు సంబంధం, కుజ శనులు సంబంధం ఉండడం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో అధిక ఖర్చు అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి గనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇది ధనుస్సు రాశి వాళ్ళకి. సో పంచమ విద్యార్థులకి స్థానం గురువు. పంచమ స్థానంలో గురువు, తర్వాత ద్వితీయ స్థానంలో శుక్రుడు, శుభగ్రహాలు. దీనివల్లే వీళ్ళకి శుభకార్యాలు, శుభాలు ఇంట్లో జరిగేవి. పిల్లలకి గాని, విద్యార్థులకు గాని, వ్యాపారస్తులకు గాని, ఉద్యోగస్తులకు గాని అందరికీ అనుకూలంగా ఉండడానికి కారణం 2 శుభగ్రహాలు ఉండడం వల్ల. అయితే ఏంటంటే 2 శుభగ్రహాలు ఎంత మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పాపగ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. సో పాపగ్రహాలు ఇచ్చే ఫలితాల నుంచి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ ముఖ్యంగా ఉండే విషయంలో ముఖ్యంగా పాటించవలసిన విషయం ఏంటంటే వీళ్ళు మెయిన్ అన్నిటికంటే ప్రయాణాలు చేస్తాం జాగ్రత్తగా ఉండడము. తర్వాత ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు దానికి ఒక ప్లానింగ్ వేసుకొని చేయడం. శుభకార్యానికి ఒకరు ₹1,00,000 ఖర్చు అనుకోండి, దానికి 2,00,000 3,00,000 ఖర్చు అవ్వడం అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఒక ప్లానింగ్ వేసుకొని ఇది ఇలా ఖర్చు పెట్టాలి, ఇది ఇలా ఖర్చు చూడాలి అని చెప్పి ఆలోచన శక్తి పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఏదో ఆర్భాటాలకి పోయి ఎక్కువగా ఖర్చు పెట్టామంటే రేపు రోజున దానికి ఎక్కడికి తీసుకురావాలి ధనాన్ని? అష్టమ కుజుడు కనుక ఖచ్చితంగా డబ్బుని అప్పుగా పుట్టిస్తాడు. అప్పు తీసుకొస్తుంది, మళ్ళీ తర్వాత దాన్ని అప్పును తీర్చాల్సి వస్తుంది. అలాంటి అవకాశం అంటే వీళ్ళ దగ్గర లేకపోయినా పక్క వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి మళ్ళీ ఇస్తారు, చేసేస్తారు ఖర్చు. ఆ ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. అందుకే ఖచ్చితంగా వీళ్ళు ప్లానింగ్ అనేది అవసరం. ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా అన్ని శుభ ఫలితాలు అందుకుంటారు ఈ ధనుసు రాశి వాళ్ళు. అమ్మ, మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం? ఈ మాసం వీళ్ళు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మార్గశిర మాసం, ధనుర్మాసం వస్తుంది. లక్ష్మీనారాయణ ఆరాధన, లక్ష్మీనారాయణల పూజ, చక్కగా నిత్యము తిరుప్పాయ వినడము, పొద్దున్నే లేచి అందరికీ కుదిరితే చక్కగా దేవాలయానికి వెళ్ళడము, ఆ తిరుప్పాయ వినడము, కాస్త నైవేద్యాలు పెట్టడము, ఎర్లీ అవర్స్లో స్నానాలు చేస్తే చాలా చాలా అనుకూలంగా మారుతుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఈ మాసం. అమ్మ, ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటిస్తే ఇంకా యోగిదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.